మనం ఎంత అదృష్టవంతులం ఈ దేశంలో. శంకరాచార్యుల వారి యొక్క ప్రకాశం ఇప్పటికీ అలా వెలుగుతూనే ఉంది. అసలు అటువంటి దార్శనికుడు, అటువంటి నియమాలు పెట్టినవారు, అటువంటి మహాపురుషులు పుట్టేటట్టుగా అనుగ్రహించగలిగిన వారు, ఏమి భాగ్యం మంది, ఎంత భాగ్యం. కాబట్టి దానికి ఒక చిన్న ఉదాహరణ నాకు జ్ఞాపకం వస్తోంది, అది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరి పీఠానికి పీఠాధిపత్యం వహించారు. చంద్రశేఖర భారతి అన్న పేరు కూడా నిజానికి ప్రస్తుత శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థమహాస్వామి వారికి చాలా ఇష్టం. అందుకే ఆయన ఉత్తరాధికారికి విధుశేఖర భారతి అని పెట్టారు. విధు అంటే చంద్రుడు, విధుశేఖర భారతి అంటే చంద్రశేఖర భారతి. అంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి గురువుగారు, పూర్వాచార్యులు, పరమగురువు గారు, మహావిరాగి, వివేక చూడామణికి అంత గొప్ప వ్యాఖ్యాన గ్రంథం చేశారు అని. ఆయన ఇప్పుడు శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఒక అక్షరం మనం మార్చలేమంటుండేవారు. శంకరులంటే అంత భక్తి ఆయనకి.